హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. క్రిక్ 360 సబ్స్క్రైబర్స్ అందరికి క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నంబర్ 52కి స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసరికి జూలై 19, 2024. సో ఇప్పటికున్న క్రిక్ న్యూస్ అయితే ఇవి. మన క్రిక్ న్యూస్లో భాగంగా ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్ గురించి తెలిసిందే. ఇప్పుడు పెద్ద దుమారం అయితే రేకెత్తు ఉంది. చాలా మంది మన స్క్వాడ్ సెలెక్షన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ లిస్టులోకి కాంగ్రెస్ ఎంపీ అయిన శశి థరూర్ కూడా జాయిన్ అయిపోయారు. శశి థరూర్ గారు ఈరోజు ఏమని పోస్ట్ పెట్టారంటే, మన టీమిండియా సెలెక్షన్ మేనేజ్మెంట్కి అయితే కొంతమంది ప్లేయర్స్ ఎంత పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా కూడా చిన్నగానే కనిపిస్తుంది అనుకుంటా. దానివల్లనే వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళని పక్కన పెడుతూనే ఉన్నారు. లాస్ట్ టీమిండియా ఓడిఐ అన్నప్పుడు సెంచరీ చేసిన ప్లేయర్ని పక్కన పెట్టారు. రీసెంట్గా T20Iలో సెంచరీ కొట్టిన ప్లేయర్ని కూడా పక్కన పెట్టాడు అని అతనైతే ఒక ఇండైరెక్ట్ పోస్ట్ అయితే పెట్టాడు. సో ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించో కాదు, శాంసన్ అండ్ దాని తర్వాత అభిషేక్ శర్మని పక్కన పెట్టడంపై అతనైతే విమర్శిస్తూ వస్తున్నాడు. అండ్ దాంతో పాటు గంభీర్ పైన నడుస్తున్న ట్రోల్స్ ఏంటి అంటే, గంభీర్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన బుద్ధులను అయితే అస్సలు పోనివ్వట్లేదు, అతను కేకేఆర్ ఆడిన ప్లేయర్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మన వాళ్ళు అసలు ఎలా లింక్ పెడతారో మన వాళ్ళకే తీయాలి, వీళ్ళ ఫ్యాన్స్కి అయితే. ఎందుకు ఇలా అంటున్నానంటే, సూర్యకుమార్ యాదవ్కి గంభీర్ ఎందుకు కెప్టెన్సీ ఇచ్చాడంటే తెలుసా? మన ఫ్యాన్స్ చెప్తున్నది ఏంటంటే, ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్ ఆడాడు కాబట్టి అతనికైతే కెప్టెన్సీ ఇచ్చాడు, హార్దిక్ పాండ్యా ఆడలేదు కాబట్టి కెప్టెన్సీ లేదని మన ఫ్యాన్స్ అయితే చాలా వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకేమంటున్నారంటే, అసలు ఏమాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయని శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, హర్షిత్ రాణా లాంటి వాళ్ళని వెంటనే మెయిన్ టీంలోకి తెచ్చేసుకొని వాళ్ళనందరినీ గంభీర్ అయితే బ్యాక్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా అనవసరము, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ అనవసరంగా పక్కన పెట్టారు. ఇలా చాలా విధంగా అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఫైనల్గా మన టీమిండియా మేనేజ్మెంట్కి మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే, సెలెక్ట్ చేసిన ప్లేయర్లు మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐసీసీ గురించి. యాక్చువల్గా ఐసీసీ వాళ్ళే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది న్యూస్ అని రిలీజ్ చేస్తుంటారు. బట్ ఫస్ట్ టైం ఐసీసీ వాళ్ళు చాలా రోజుల తర్వాత వార్తల్లోకి అయితే ఎక్కారు. ప్రజెంట్ ఐసీసీ వాళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అయితే కొలంబోలో నిర్వహించుకుంటూ ఉన్నారు కదా. సో ఆ మీటింగ్స్లో బయటపడ్డ అంశం ఏంటి అంటే, రీసెంట్గా కంక్లూడ్ అయిన T20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ వాళ్ళకి లాభాలు రాలేదంటే, ఏకంగా 160 కోట్లు అయితే నష్టం వచ్చిందంట. దానికి గల కారణం ఏమంటున్నారంటే, ఆ న్యూయార్క్లో అనవసరంగా పాపప్ స్టేడియం ఏదైతే కట్టారో దాని నుంచి ఆ లాస్ వచ్చింది. కేవలం T20 వరల్డ్ కప్ కోసమే స్టేడియం కట్టారు, మళ్ళీ వెంటనే ఆ స్టేడియం తీసేశారు. దానివల్ల ఎక్కువ లాస్ వచ్చింది. దాంతోపాటు మిగతా లాస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, వ్యూవర్షిప్ ఈసారి ఎక్కువ గెయిన్ చేయలేకపోయారంట. దానివల్ల ఐసీసీకి అయితే ఎక్కువ లాస్ వచ్చిందంట. సో దానికి రిజల్ట్గా ఐసీసీకి సంబంధించిన 2 డైరెక్టర్లు అయితే ఆల్ ఆఫ్ ది సడన్ రిజైన్ చేసేశారు. అండ్ దాంతోపాటు అప్కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, సో దానికి సంబంధించిన బడ్జెట్ని కూడా ఇప్పుడైతే అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళైతే పాకిస్తాన్లోని 3 స్టేడియం సెలెక్ట్ చేశారు. బట్ దీన్ని మన బీసీసీఐ సెక్రటరీ అయిన జైషా గారు అయితే అపోజ్ చేశారు. తేల్చి చెప్పేశారు, మనకు అందరికీ ముందే తెలుసు ఎలాగో ఇండియా పాకిస్తాన్లో ఆడదని. సో కమింగ్ 2-3 డేస్లో అయితే ఆ స్టేడియంస్ అయితే ఫైనలైజ్ అవుతాయంట. ప్రజెంట్ మన టీమిండియా అయితే పాకిస్తాన్కి వెళ్ళదు కాబట్టి మోస్ట్లీ మన టీమిండియా మ్యాచెస్ అన్ని జరిపితే శ్రీలంకలోనా లేదంటే యూఏఈలోనా జరుపుతారంట. సో దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలో వస్తుంది, దాన్ని కూడా తప్పకుండా కవర్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఉమెన్స్ ఏషియా కప్ గురించి. ఇంతవరకు జరిగిన 8 ఎడిషన్లో ఏకంగా 7 సార్లు మన టీమిండియా ఉమెన్సే ఏషియా కప్ టైటిల్ ఎగరేసుకొచ్చారు కదా. సో ఇప్పుడు 8th టైం గెలవడానికి ఈ 9th ఎడిషన్లోకి అయితే అడుగుపెట్టారు. ఓవరాల్ మ్యాచెస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయంటే, శ్రీలంకలోని డంబులా స్టేడియంలో అయితే మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇక ఈ మ్యాచెస్ లైవ్ ఎక్కడ చూడొచ్చు అంటే, హాట్స్టార్లో చూడొచ్చు అండ్ స్టార్ స్పోర్ట్స్లో కూడా టీవీలో అయితే చూడొచ్చు. ఇక ఈ టోర్నీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ రోజు నుంచి టోర్నీ అయితే స్టార్ట్ అయింది. మొత్తం 8 టీమ్స్ అయితే ఇందులో పాల్గొంటాయి. ఓవరాల్ 15 మ్యాచెస్ ఉంటాయి. ఆ 8 టీమ్స్ ఏవేవంటే, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, మలేషియా అండ్ యూఏఈ. ఈ 8 టీమ్స్ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఈ టోర్నీ అయితే ఆడబోతున్నారు. తెలిసిన విషయమే. జరుగుతున్న వచ్చేసి 20 ఫార్మాట్లు. ఇక ఈరోజు ఓపెనింగ్ మ్యాచ్లో వచ్చేసి యూఏఈ వాళ్ళు నేపాల్ పైన మ్యాచ్ అయితే తలపడ్డారు. ఈ మ్యాచ్లో నేపాల్ వాళ్ళు అయితే 6 వికెట్ తేడాతో మ్యాచ్ అయితే కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా గురించి. హార్దిక్ పాండ్యాకి కెప్టెన్గా ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా తప్పించేశారు కదా. సో ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా ఏం చేశాడంటే, హస్బెండ్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. తెలిసిన విషయమే. 2020లో హార్దిక్ పాండ్యాకి నటాషాకి May 31న పెళ్లి అయితే జరిగింది. ఇక దాని తర్వాత 2 months గ్యాప్లోనే July 31కి వాళ్ళకి అగస్త్య అనే చైల్డ్ అయితే జన్మించారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు 4 years పాటు రిలేషన్ అయితే కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆ 4 years రిలేషన్కి స్వస్తి పలుకుతూ హార్దిక్ పాండ్యా అయితే డైవర్స్ తీసుకున్నాడు.
ఇక చివరి న్యూస్ వచ్చేసరికి ప్యారిస్ ఒలింపిక్స్ గురించి. ఇది మన క్రికెటర్ కాదు, బట్ యాజ్ ఎ స్పోర్ట్స్ లవర్గా తప్పకుండా ఈ న్యూస్ అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ ఆడడానికి ఒక హాకీ ప్లేయర్ ఏకంగా తన రింగ్ ఫింగర్నే త్యాగం చేశారు. ఎస్ భయ, మీరు ఉంటున్న నిజమే. స్టోరీలోకి వెళ్ళిపోతే ఆస్ట్రేలియా హాకీ జట్టుకు అయితే మాట్ డాసన్ అనే ఒక ప్లేయర్ అయితే ఎంపికయ్యాడు. అతను ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడడానికి అర్హతని కూడా సంపాదించాడు. బట్ రీసెంట్ టైమ్స్లో అతనికైతే ఒక ఇంజురీ అయింది. ఆ ఇంజురీ యొక్క రిజల్ట్ ఏంటి అంటే అతని రింగ్ ఫింగర్ అయితే ఫ్రాక్చర్ అయింది. సో దానికి డాక్టర్స్ ఏం చెప్పారంటే, నీకు సర్జరీ అయితే చేస్తాం, ఫింగర్ అయితే సెట్ అవుతుంది, బట్ టైం అయితే చాలా ఎక్కువే పడుతుంది, నువ్వు ప్యారిస్ ఒలింపిక్స్ ఆడకూడదని డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. దానికి అతను ఏమని అడిగాడు అంటే, ఈసారి నేను తప్పకుండా ప్యారిస్ ఒలింపిక్స్ ఆడాలంటే ఏం చెయ్యాలి అన్నారు. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఫింగర్ సెట్ అయ్యే వరకు నువ్వు ఆడకూడదు, బట్ ఇంకొక ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా నీ ఫింగర్ని రిమూవ్ చేసేసి మేమైతే సర్జరీ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. దానికి వెంటనే అతనైతే ఎస్ అని చెప్పారు. డాక్టర్స్ ఫింగర్ రిమూవ్ చేశారు, ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. ప్రజెంట్ అతను నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజంగానే భయ, ఇలాంటి న్యూస్ విన్నప్పుడే ప్రతి ఒక్క స్పోర్టు అలైవ్ అనిపిస్తుంది. సో ఈ న్యూస్లో మీకు నచ్చిన న్యూస్ ఏవో కింద కామెంట్లో తెలియజేయండి. ఇది వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియో వస్తుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.